నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల కేవలం ఒక సక్సెస్ మాత్రమే కాదండి. ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే నెల. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్లే వీళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం. అసలు సిసలైన రివెంజ్ అంటే అండి సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా అండి? మౌనం. కన్యా రాశి వారి జీవితంలో ఎన్నాళ్ళు జరిగింది ఇదేనండి. మీ వెనుక కొందరు కుట్రలు చేస్తున్నా, ప్రాణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోట్లు పడుస్తూ ఉన్నా మీరు కత్తులు పట్టుకుని గొడవలకు వెళ్లలేదు, మాటలతో రచ్చ చేయలేదు, కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టే గంభీరంగా కనిపించారు. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేరు. పైకి ఎంత గంభీరంగా అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఎంతో నలిగిపోయి ఉంటారు కన్యా రాశి వారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరోవైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారి వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన కన్యా రాశి వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం కూడా వచ్చేసిందండి. అవునండి, ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడాను మీ జీవితంలో అత్యంత కీలకమైనవిగా కాబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నింటికి కూడా ఒక సరైన సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ 5 రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదండి, కన్యా రాశి వారి భవిష్యత్తుకు ఒక అద్భుతమైన దిక్సూచి అండి. అలానే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ జూలై 13 నుంచి 17 తేదీల కాలం కన్యా రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మీ లాభస్థానంలో అంటే 11వ ఇల్లు ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి ఒక మనిషి తన జీవితంలో కోరుకునే అన్ని రకాల భౌతిక సుఖాలను, లగ్జరీలను మరియు డబ్బును ఈ 5 రోజుల్లో పుష్కలంగా ఇస్తాడండి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతాయి. దానికి తోడు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు స్వక్షేత్రమైన మిథునంలోకి అంటే మీ వృత్తి స్థానంలోనికి రావడం మీ కెరియర్కు ఒక ఊహించని పెద్ద బూస్ట్ అండి. మీ ప్లానింగ్కు, మీ అద్భుతమైన తెలివితేటలకు ఆఫీస్లో అందరూ కూడా సలాం చేస్తారు. అయితే మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా, ఆర్థికంగా ఎంత లాభం వచ్చినా కూడాను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ 12వ ఇంట్లో తిష్ట వేసిన కేతువు మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఉండనివ్వడండి. మీకున్న అతిగా ఆలోచించే స్వభావం వల్ల తెలియని ఒక ఆత్మన్యూనతాభావం, జీవితం పట్ల నిర్లిప్తత మరియు భవిష్యత్తు గురించైన అకారణ భయం ఈ 5 రోజుల్లో కూడా మీ నిద్రను కాస్త పాడు చేస్తాయి. కానీ ఈ చిన్న మానసిక సంఘర్షణ పక్కన పెడితే మీరు ఆర్థికంగాను, వృత్తిపరంగాను అత్యున్నత శిఖరాలను అందుకునే అద్భుతమైన 5 రోజుల కాలం అండి ఇది. మీ మానసిక ఒత్తిడి పోవడానికి ప్రతిరోజు ప్రశాంతంగా గణపతి ఆరాధన చేయండి, ఎంతో శ్రేయస్కరం అండి. ఈ 5 రోజుల్లో కన్యా రాశి వారికి జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం మీ శత్రునాశనం మరియు అప్పుల తీరుబాట్లు అండి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ రాశికి 11వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి మీ పాలిట అఖండ వరప్రదాతగా మారబోతున్నాడండి. ఈ 5 రోజుల్లో కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్న కోరికలన్నీ తీరి అద్భుతమైన సమయం అయితే ఇదే అనమాట. ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ లేదంటే మొండి బకాయిలు కానీ అకస్మాత్తుగా ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్య మీ చేతికైతే అందుతాయండి. మీరు పడే ప్రతి కష్టంలోనూ కూడా ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తున్నాడు అన్నంత అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఈ 5 రోజుల్లో కూడా ఊహించిన మార్గాలు అనేవి మీకు దొరుకుతాయండి. ఇక ఉద్యోగం విషయానికి వస్తే గనక మీ కెరియర్లో తిరుగులేని ఆధిక్యం లభిస్తుందండి. ఈ జూలై 7న మీ రాశ్యాధిపతి అయిన బుధుడు స్వక్షేత్రమైన మిథునంలోనికి అంటే మీ వృత్తి స్థానంలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆఫీస్లో మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారతారండి. అంటే ఉన్నతాధికారులు మీ తెలివితేటలకు సలాం చేస్తారు. మీ ప్రణాళికలకు తిరుగుండదండి. పదోన్నతులు, ప్రమోషన్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. గతంలో మీ ఎదుగుదలకు అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందే తల వంచుతారండి. మీ
శత్రువుల ఆటలు ఇకపై సాగవన్నమాట. కానీ బంధాల విషయానికి మరియు మానసిక స్థితికి వస్తే కనుక ఇక్కడే ఒక వింతైన సైకాలజీ కర్మ ఆట ఆడుతుందండి. మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా కూడాను, ఆర్థికంగా ఎంత లాభం ఉన్నా కూడాను, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం 12వ ఇంట్లో తిష్ట వేసిన కేతు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. 12వ ఇంట కేతు సంచారం వల్ల మీ జీవితంలో ఎంత మంచి జరుగుతున్నా కూడా నిజంగా నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది అని మిమ్మల్ని మీరే శంకించుకుంటూ ఉంటారు. తెలియని ఆత్మన్యూనతా భావం, సెల్ఫ్ డౌట్, జీవితం పట్ల నిర్లిప్తత మరియు భవిష్యత్తు గురించి అకారణ భయం రాత్రులు మీ నిద్రను పూర్తిగా పాడు చేస్తాయి. దీనివల్ల తండ్రి గారితో లేదంటే ఇంట్లోని పెద్దవారితో ఒక రకమైన సైలెంట్ వార్ అంటే మామూలు మాట లేని మానసిక దూరం నడిచే అవకాశం అయితే ఉంటుందండి. మరోవైపు దూర ప్రయాణాలకు సంబంధించిన ఒక అద్భుతమైన మార్గం అంటే ఈ 5 రోజుల్లో సుగమం అవుతుంది. మీ భాగ్యస్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో కేతువు మరియు శుక్రుల సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు లేదంటే సుదూర ప్రాంత తీర్థయాత్రలు చేసే అవకాశం బలంగా ఉంటుందండి. చాలా కాలంగా ఆగిపోయిన మీ వీసా పనులు లేదంటే పాస్పోర్ట్ వ్యవహారాలు ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్య అత్యంత సులభంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. కానీ 5 రోజుల్లో మీ 12వ ఇంట కేతువు వల్ల ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహనం రిపేర్ రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గృహశాంతి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5 రోజులు కూడా ధన విషయంలో మరియు బంధాల విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుని పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. కన్యా రాశి వారు స్వభావరీత్యా పరమ మేధావులు అండి. రాశి చక్రంలో 6వదైన ఈ రాశికి బుధుడు అధిపతి కావడం వల్ల మీలో ఒక అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. మీ ప్రతిభే కాదండి, ఎదుటి వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా మీరు చాలా సులభంగా గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులో, ఎవరిని ఎక్కడ పెట్టాలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. మీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంటుందండి. గణితంలో మరియు ఆర్థిక లెక్కల్లో మీకు తిరుగులేని ప్రజ్ఞ కూడా ఉంటుంది. కానీ మీ చుట్టూ ఉండే స్నేహితులే మీ పెద్ద సమస్య అండి. మీ చుట్టూ ఉన్న కొందరు మిత్రులు కావాలని సమస్యలు సృష్టించి మళ్ళీ వాళ్లే పరిష్కరించినట్టుగా నటించే వింత మనసత్వం కలవారు. ఇతరుల నేర ప్రవృత్తిని, మీ వెనుక జరిగే కుట్రలను మీరు చక్కగా గుర్తించగలుగుతారు. కానీ దానిని నిరూపించే ప్రయత్నం చేయలేక లోపల నలిగిపోతూ ఉంటారు. ఇతరులను అంత త్వరగా నమ్మలేకపోయినా ఏదో ఒక బలహీన క్షణంలో ఇతరులను అతిగా నమ్మి దారుణంగా మోసపోతారు. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో మీరు ఎవరికి కూడా మధ్యవర్తిత్వం వహించి సంతకాలు పెట్టడం కానీ, ఇతరులకు పూచీకత్తుగా ఉండడం కానీ చేయవద్దండి. అంటే హామీగా ఉండడం కూడా చేయవద్దనమాట. దీనివల్ల మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందండి. ఇక ఈ జూలై 13 నుంచి 17 తేదీల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ పాలిట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి 11వ ఇంట వరప్రసాదాతగా ఉన్నారండి. అంటే పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ రాశ్యాధిపతి బుధుడు వృత్తి స్థానంలో ఉండడం వల్ల అకౌంట్స్, ఆర్థిక లెక్కలు, ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనుల్లో ఉన్న వారికి తిరుగులేని ఆధిక్యం అనేది లభిస్తుందండి. నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా మీ దక్షతతో చక్కదిద్ది లాభాల్లోనికి తీసుకురాగలుగుతారు. రచయితులుగా, పత్రికా రంగంలో, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి మాత్రం మీ ఆశయాలకు అనుకూలంగా నడిచి ఒక బలమైన అభిమాన వర్గం అనేది ఏర్పడుతుంది. ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలిసిన పక్కా నేర్పరలండి మీరు. కానీ బంధాల విషయానికి వస్తే ఇక్కడే ఒక వింతైన సైకాలజికల్ కర్మ ఆట ఆడుతూ ఉంటుందండి. మీ 12వ ఇంట్లో తిష్ట వేసిన కేతువు మిమ్మల్ని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వడు. తెలియని ఆత్మన్యూనతా భావం, భవిష్యత్తు గురించి అకారణ భయం రాత్రులు మీ నిద్రను పాడు చేస్తాయి. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని మీ మంచితనం వల్ల మీరే లేనిపోని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అంతర్గత రాజకీయాలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయండి. మీరు పురోగతి సాధించిన పెదప మిమ్మల్ని కావాలని బయటకు పంపే ప్రయత్నాలు మీ వెనుక జరుగుతూ ఉంటాయి. వివాహ జీవితంలో పెద్ద ఒడిదుడుకులు లేకపోయినా మీ స్వయంకృత అపరాధం వల్ల కొన్ని చిన్న చిన్న ఏకపక్ష నిర్ణయాల వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారండి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా కూడా చేజారిపోయే ప్రమాదం అయితే ఉంటుందండి. ఈ 5 రోజుల్లో మీ సమస్యలన్నిటి కూడా అధిగమించి ఉచ్చస్థితిలో ఉన్న గురువు యొక్క పూర్తి అదృష్టాన్ని అందుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే ప్రశాంతంగా కూర్చుని విష్ణు ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయటం వల్ల మీ జాతకంలోని దోషాలన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయండి. కన్యా రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చిందనే దానికి సాక్షాత్తు ఆ మహాదేవుడు పంపిన సంకేతం అంటే ఇది. ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది సాధారణ రాశి ఫలాలు కాదండి. ఇది కన్యా రాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. జూలై 13 నుంచి 14, 15, 16, 17 తేదీలు 5 రోజులు కూడా మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా పనిచేసే రోజులు కాబోతున్నాయండి. మీరు చాలా కాలంగా ఒకే ఒక భావనతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేని ఒక వింతైన ఒంటరితనం. మీ రాశ్యాధిపతి బుధుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలు, మీ ప్లానింగ్
ఎంత సరైనవైనా కూడాను, మీ వైపు ఎంత న్యాయం ఉన్నా కూడాను పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన రోజులండి ఇవి. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు నా మేధస్సుకు ఎప్పుడు ఫలితం వస్తుంది, నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మవచ్చా లేక ఇంకా ఒంటరిగానే నడవాలా అని ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పే కాలమే ఈ 5 రోజులండి. ఇది కేవలం ఊహ కాదండి, మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు. ఇది మీ నిజాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శనం. జూలై 13 నుంచి 17 తేదీలో కన్యా రాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు, మరియు మీరు తీసుకునే ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయండి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు కన్యా రాశి వారు అన్ని కష్టాలను కూడా అంత మౌనంగా భరించిన అసలు కారణం ఏంటో తెలుసా అండి? కన్యా రాశి వారు ప్రతి చిన్న విషయానికి మాటలతో రచ్చ చేసే స్వభావం కలవారు కాదండి. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం, గంభీరమైన మనస్తత్వం కలవారు. బుధప్రీతి అధికంగా ఉండే మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తూ ఉంటారు. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా చిన్నవి కావండి. కుటుంబంలో మీ సిద్ధాంతాలను, మీ పక్కా ప్లానింగ్ ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం, పని ప్రదేశంలో మీ నిజాయితీకి, మీ అకౌంట్స్ లేదంటే ఆర్థిక లెక్కల కష్టానికి సరైన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయటం, స్నేహాల్లో బంధాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి అంతే మోసం, వెన్నుపోటు రావడం, ఇవన్నీ కళ్ళారా చూసిన మీరు ఎవరితోనూ మాటలు పెంచలేరు, గొడవలు పడలేరండి. ఎందుకంటే మీకు బాగా తెలుసు నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుంది అని. ఆ ఆత్మగౌరవమే మీకు సమాధానం చెప్తుందని. మీ మౌనం మీ బలహీనత అస్సలు కాదండి, ఇది మీలో ఉన్న లోతైన సహనం. కానీ ఈ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షించబడింది. అందుకే ఈ జూలై 13 నుంచి 17 వరకు కాలం మీ సహనానికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుందండి. బుధుని విశ్లేషణ శక్తి అండి. కన్యా రాశి వారి అధిపతి బుధుడు కావడం వల్ల వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా విశ్లేషిస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేసినా, వెన్నుపోటు పొడిచినా వెంటనే ఆవేశపడి రచ్చ చేయరండి. వీరి ప్రవర్తన వెనుక ఉన్న కారణం ఏంటి అంటే అసలు నిజం ఎప్పుడు కూడా బయటపడుతుంది అని నిశ్శబ్దంగా లెక్కలు వేసుకుంటూ కాలం కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారండి. వీరు చాలా క్రమశిక్షణతో కొన్ని సిద్ధాంతాలతో బ్రతుకుతూ ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ వీరి ప్లానింగ్, వీరి నిజాయితీని అర్థం చేసుకోకుండా అతిగా ఆలోచిస్తారు, మొండిగా ఉంటారు అని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఇది కన్యా రాశి వారికి లోపల తీవ్రమైన మానసిక వేదనను మిగుల్చుతుందండి. అలానే కన్యా రాశి వారు పని ప్రదేశంలో అంటే ఆఫీసులో లేదంటే వ్యాపారంలో అకౌంట్స్, ఆర్థిక వ్యవహారాలు చాలా చక్కగా పక్కాగా చూస్తారనమాట. సంస్థ కోసం రాత్రింబవళ్ళు కష్టపడినా దానికి తగిన గుర్తింపు లేక క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తూ ఉంటే వీరు ఆత్మగౌరవంతో మౌనంగా భరిస్తారండి. వీరు ఇతరులలోని నేర ప్రవృత్తిని తేలిగ్గా పసిగట్టగలుగుతారండి. కానీ వీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులు లేదంటే బంధువులే వీరికి వెనుక రాజకీయాలు చేసి చాడీలు చెప్పి వెన్నుపోటు పొడిచినప్పుడు వీరు గొడవలు పడకుండా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మౌనంగా దూరం జరుగుతారు. కానీ ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజులు కూడా కన్యా రాశి వారికి అపారమైన ధైర్యాన్ని, ఊహించని ఆకస్మిక మార్పులను తీసుకురాబోతున్నాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే గనక ఈ జూలై 13 నుంచి 17 తేదీల సమయంలో కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన ఉపశమనాన్ని, అదే సమయంలో వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సున్నితమైన సవాళ్లను తీసుకురాబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అప్పుల బాధలు కానీ శత్రుబాయలన్నింటి కూడా మీ రాశికి 11వ ఇంటిలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురు బృహస్పతి తన అపారమైన అమృత దృష్టితో శాశ్వతంగా దూరం చేయబడుతున్నాడు. ఈ 5 రోజులు మీలో శత్రువులపై విజయం సాధించే ధైర్యం కానీ, రుణ విముక్తి పొందే మార్గాలు కానీ, ఆర్థికంగా బలోపేతమయ్యే అద్భుత శక్తి స్పష్టంగా కనిపిస్తాయండి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీ ప్రయత్నాలన్నీ కూడా లాభాలను తెచ్చిపెడతాయి. దానికి తోడు మీ రాశ్యాధిపతి బుధుడు వృత్తి స్థానంలో ఉండటం వల్ల మీ ఆఫీసులో మీకు తిరుగులేని ఆధిక్యం అనేది లభిస్తుంది. మీ తెలివితేటలకు అందరూ కూడా సలాం చేస్తారండి. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న ఆ కఠినమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుందండి. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన ప్రతి క్షణాన్ని ఆ భగవంతుడు లెక్కలోనికి తీసుకున్నాడు. మిమ్మల్ని ఒకప్పుడు చేతకాడివాడిలాగా భావించి తక్కువ అంచనా వేసిన వాళ్లే ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్యలో మీలో వచ్చే మార్పును, మీ విజయాలను చూసి ఎందుకు వెనక్కి తగ్గిపోతున్నారో తెలుసా అండి? మీరు మీ సిద్ధాంతాల కోసం ఎక్కువగా మాట్లాడకపోవడం, అనవసరంగా ఎవరికి ఎదురు చెప్పకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చూసి కొంతమంది మీ సహనాన్ని ఆడుకున్నారు. కానీ కన్యా రాశి వారి లక్షణం ఏంటో తెలుసా? బుధప్రీతి అధికంగా ఉండే వీరు అన్నీ గమనిస్తూ నిశ్శబ్దంగా ఉంటారు. కానీ ఒక్కసారి కాలం కలిసి వచ్చి వీరు మారితే మాత్రం తమ పక్కా ప్లానింగ్తో, సక్సెస్తో తిరుగులేని సమాధానం చెప్తారండి. ఈ జూలై 5 రోజుల్లో కూడా మీలో వచ్చి అంతర్గత మార్పు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇకపై మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ ఒక్క పరిస్థితిని కూడా అస్సలు అంగీకరించరు. మీ రాశ్యాధిపతి బుధుడి ప్రభావం వల్ల మీ మాటలు తక్కువైనా మీ నిర్ణయాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయండి. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతారు. ఇక్కడ కారణం భయం కాదండి, మీ అసలైన విలువ మీ మేధస్సు వారికి అర్థం కావడమే. జూలై 13న మొదలయ్యే మీ అంతర్గత మార్పు మీలో ఒక సరికొత్త స్పష్టతను తీసుకొస్తుందండి. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనుకున్న అయోమయం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. నా విలువలతోనే
నేను బతకాలి అనే ఆలోచన మీ మనసులో బలంగా నాటుకుంటుంది. మీ ప్రాధాన్యతలు మారతాయి. ఎవరి కోసం మీరు ఎన్నాళ్ళు ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలను అణిచివేశారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుందండి, కానీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ ఇక్కడే ఒక వింతైన సైకాలజికల్ సీక్రెట్ ఉందండి. ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్య మీ జీవితం నుంచి ఒక వ్యక్తి ఒక్కసారిగా లేదంటే చాలా నెమ్మదిగా దూరం అవుతాడు. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదండి. చాలాసార్లు మీరు ప్రాణంగా నమ్మిన వాడే కావచ్చు, మీ చుట్టూ ఉంటూ మీ మంచితనాన్ని వాడుకున్న వాడే కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తెలియకుండానే అడ్డుగా ఉంటున్నాడండి. మరి ఎన్నాళ్ళు మీ జీవితంలో ఆపివేత ఎందుకు జరిగింది? ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? కన్యా రాశి వారు ధన సంపాదన కంటే కూడా వృత్తిలో గౌరవానికి, పక్కా నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవారండి. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా లేకపోవడం, వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది మీ అర్హతల లోపం కాదండి. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన కర్మబంధాలు తొలగిపోవాలి. ఆ కర్మబంధాల ముగింపుని ఈ జూలై 13 నుంచి 17 తేదీలు సూచిస్తున్నాయండి. ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్య కాలంలో కన్యా రాశి వారి జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సంకేతం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయినా మీ అకౌంట్స్ కానీ, ఆర్థిక లెక్కలు కానీ, ముద్రణ లేదంటే టెండర్ల పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయండి. ముఖ్యంగా సమాజంలో లేదంటే మీ బంధువులలో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువను ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో కరెక్ట్గా అక్కడి నుంచే మీ జీవితం ఒక ఊహించని అద్భుతమైన మార్పు అయితే మొదలవుతుంది. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ లాభస్థానంలో ఉన్న ఉచ్చస్థిరువు గురువు ఆశీస్సులతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. ఇక ఉద్యోగము లేదంటే మీరు చేసే పనిలో మీపై ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతున్న అద్భుతమైన సమయం అండి ఇది. పని ప్రదేశంలో మీ సిద్ధాంతాల కోసం మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది మీ మౌనాన్ని చూసి మీ చేతకానితనంగా భావించి చాలా తక్కువగా మాట్లాడారు. మీ అసలైన సామర్థ్యాన్ని, మీ పక్కా ప్లానింగ్ వారు పూర్తిగా గుర్తించలేకపోయారు. కానీ ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజుల్లో కూడాను మీ విచిత్రమైన పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుందండి. మీపై ఉన్న అపోహలన్నీ పటాపంచలవుతాయి. ఈ రోజుల్లో మీరు నోరు తెరిచి ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే, మీ పనే మీ తరపున గట్టిగా మాట్లాడుతుంది. ఇక జ్యోతిష శాస్త్ర పరంగా చూస్తే వృత్తి మరియు ఉద్యోగ విషయాలను లోతుగా గమనిస్తే గనక కన్యా రాశి వారికి 5 రోజుల్లో ఆఫీస్లో తమ సత్తా చాటుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వస్తుందండి. మీ రాశికి దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో సూర్యుడు జూలై 15 వరకు కూడా మరియు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు సంచరిస్తుండడం వల్ల మీలో ఒక కొత్త ఉత్తేజం వస్తుందండి. ముఖ్యంగా ఐటీ, మీడియా, సేల్స్, బ్యాంకింగ్ మరియు అకౌంట్స్ రంగాల్లో ఉన్న వారికి వారి అద్భుతమైన ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల, మేధస్సు వల్ల కొత్త ప్రాజెక్టులు దక్కుతాయండి. సూర్యుడు పదవి ఇంట్లో దిగ్బలంతో ఉన్నందువల్ల ప్రభుత్వ అధికారుల నుంచి కూడా మీకు పూర్తి సహకారం అనేది అందుతుందండి. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఎవరు పావులు కదిపినా కూడా, మీ సీటును లాక్కోవాలని ఎవరు కుట్రలు చేసినా కూడా చివరకు వారే దెబ్బతింటారు. మీ శత్రువుల వ్యూహాలన్నీ కూడా రివర్స్ అవుతాయండి. మీ అద్భుతమైన పనితీరుతో మిమ్మల్ని విమర్శించిన అందరి నోళ్లు కూడా ముగిస్తారు. దీనికి తోడు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే కొత్త పరిచయాలు పెరగడానికి గ్రహాలు అద్భుతంగా అనుకూలిస్తున్నాయండి. ఇక కరెక్ట్గా జూలై 16 తర్వాత సూర్యుడు మీ 11వ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో, బృహస్పతితో కలవడం వల్ల ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్ ఈ రోజుల్లో ఖచ్చితంగా వస్తుందండి. ఈ 5 రోజుల్లో కూడా మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని ఆకస్మిక మార్పులు రావచ్చు. మీకు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్ట్ను బాధ్యతగా మీకు అప్పగించడం లేదంటే హఠాత్తుగా మీకు అనుకూలమైన చోటికి బదిలీ జరగడం వంటివి అవుతాయన్నమాట. దేవగురువు ఉచ్చస్థితిలో రాశ్యాధిపతి బుధుడు కర్మస్థానంలో కొలువై ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుందండి. ఈ ఆకస్మిక మార్పులన్నీ కూడా అంతిమంగా మీకు అఖండమైన మేలును, భవిష్యత్తుకు బలమైన పునాదిని మాత్రమే ఇస్తాయి. అయితే ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధి రంగంలో ఉన్న కన్యా రాశి వారి విషయానికి వస్తే కనుక ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజులు కూడా మీ వ్యాపార సామ్రాజ్యాన్ని సరికొత్త మలుపు అయితే తిప్పబోతున్నాయండి. వ్యాపారస్తులకు మీ రాశి నుంచి 11వ ఇంట ఉచ్చస్థితి దేవగురువు బృహస్పతి కొలువై ఉండటం ఒక మహా అద్భుతమైన వరం లాంటిది. కాబట్టి మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడం లేదా మీ వ్యాపారాన్ని సరికొత్తగా విస్తరించడం వంటి పనులన్నీ కూడా ఈ 5 రోజుల్లో అత్యంత వేగవంతంగా పూర్తవుతాయండి. మీ వ్యాపార స్థలానికి కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. పట్టిందల్ల బంగారమే అన్నట్లుగా రోజువారీ కనెక్షన్లు మరియు లాభాలు ఊహించని రేంజ్లో మిమ్మల్ని ముంచెత్తుతాయండి. మీ మేధస్సు, మీ వ్యాపార దక్షతతో నష్టాల్లో ఉన్న సమస్యలను కూడా ఈ రోజుల్లో లాభాల బాట పట్టిస్తారు. మరోవైపు ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారాలు చేసేవారికి, విదేశీ సంబంధాలతో వ్యాపారాలు నడిపే వారికి మీ 12వ ఇంట ఉన్న శుక్రుని అనుగ్రహం వల్ల అపారమైన ధనలాభాలు చేకూరుతాయండి. లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ మరియు ముద్రణ టెండర్లు, ఒప్పంద పనుల్లో ఉన్న స్వయం ఉపాధి వర్గాల వారికి ఈ 5 రోజులు కూడా తిరుగులేని లాభాలను తెచ్చిపెడతాయండి. 5 రోజులు కూడా మీ అంచనాలను పక్కాగా నిజమవుతాయండి.
ఇక కన్యా రాశి వారి ఆర్థిక స్థితి మరియు ధనలాభాల విషయానికి వస్తే కనుక ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజుల కాలం మీకు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ లాంటిదండి. మీ రాశికి లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతి కొలువై ఉండటం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ 5 రోజుల్లో కూడా అనూహ్యంగా పెరగబోతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసిన పాత అప్పులన్నీ కూడా తీరిపోయి చేతిలో ధనం నిలుస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన స్థిరాస్తులు, క్రయ విక్రయాల లావాదేవీలు ఈ 5 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చి మీ ఊహకు అందని రీతిలో భారీ లాభాలను తెచ్చిపెడతాయండి. అయితే డబ్బు ఎంత బాగా వస్తున్నా సరే మీ రాశికి 12వ ఇంట అంటే వ్యయ స్థానంలో శుక్రుడు మరియు కేతువుల సంయుక్త సంచారం ఉండటం వల్ల ఖర్చులు కూడా అదే రేంజ్లో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే భయపడకండి, ఈ ఖర్చులు అనవసరమైనవి కావండి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు, సుదూర ప్రాంతాల దూర ప్రయాణాలకు కానీ లేదంటే మీ గృహాన్ని మీకు నచ్చిన విధంగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి, అలంకరించుకోవడానికి ఈ ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక తీవ్రమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలండి. ఈ 5 రోజుల్లో కూడా మీకున్న మంచితనం వల్ల ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదంటే నమ్మి పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిదండి. లేదంటే ఆ ధనం తిరిగి రాక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే ఆర్థికంగా మీకు తిరుగులేని విజయాలు అందుతాయండి. ఇక కన్యా రాశి వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే కనుక జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజులు కూడా ఆరోగ్యపరంగా మీ శరీరానికి ఎలాంటి లోటు ఉండదండి. కానీ మానసికంగా ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ పనికిరాదు. మీ రాశికి 12వ ఇంట కేతువు సంచారం వల్ల 5 రోజులు కూడా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. మీకున్న అతిగా ఆలోచించే అలవాటు వల్ల ఎప్పుడు ఏవో తెలియని ఆలోచనలు మీ బుర్రను లోపల తొలిచేస్తూ ఉంటాయి. మీకు సమాజంలో ఎంత గౌరవం దక్కుతున్నా, ఆర్థికంగా ఎంత లాభం వస్తున్నా సరే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇంకా జీవితంలో ఏమీ సాధించలేదు, నా బతుకు ఇంతేనా అనే ఒక రకమైన ఆత్మన్యూనతాభావం మరియు వింతైన నిర్లిప్తత మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటుంది. దీనికి తోడు మీ రాశి నుండి 6వ ఇంట్లో ఉన్న రాహువు ప్రభావం వల్ల ఈ 5 రోజుల్లో జీర్ణకోశ సమస్యలు అంటే గ్యాస్ ట్రబుల్ కానీ లేదంటే కడుపు సంబంధించిన చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆహార నియమాల విషయంలో కాస్త అయితే కొంచెం జాగ్రత్త అయితే వహించండి చాలు. ఇక చిన్న మానసిక సంఘర్షణ, ఒత్తిడి నుంచి మీరు సులభంగా బయటపడాలి అంటే కనుక ఈ 5 రోజుల్లో కూడా రోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చుని ధ్యానానికి కేటాయించండి. అలానే రాత్రి పడుకునే ముందు నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి దైవ చింతన చేయడం లేదంటే పాజిటివ్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ మనసుకు అపారమైన ప్రశాంతత దొరుకుతుందండి. అలాగే ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు సర్వ శుభాలు కలుగుతాయండి. ఆరోగ్యాలు కూడా సిద్ధిస్తాయండి. ఇక కన్యా రాశి వారి కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజులు కూడా గృహ వాతావరణంలో కొన్ని విచిత్రమైన మార్పులను తీసుకురాబోతున్నాయండి. మీ రాశికి లాభస్థానంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురు బృహస్పతి యొక్క శుభవీక్షణల వల్ల మీ గృహంలో ఒక అద్భుతమైన దైవిక ప్రశాంతత నెలకొంటుంది. ఇన్నాళ్లుగా ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద శుభకార్యము లేదంటే మంగళకరమైన వేడుకలు జరగటానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ పిల్లల ప్రగతి, చదువు లేదంటే ఉద్యోగాల్లో వారు సాధించే విజయాలు ఈ 5 రోజుల్లో మిమ్మల్ని మానసికంగా ఎంతో సంతోషపరుస్తాయండి. మీ గుండె గర్వంతో ఉబ్బు తబ్బుబులవుతూ ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం మీ రాశికి 9వ స్థానంలో అంటే 9వ ఇంట్లో కుజ భగవానుడు కొలువై ఉన్నాడండి. భాగ్యస్థానంలోని ఈ కుజ వేడి వల్ల ఈ 5 రోజులు కూడా మీ తండ్రి గారితో లేదంటే ఇంట్లోని ఇతర కుటుంబ పెద్దలతో అనవసరమైన వాదనలు, సిద్ధాంతపరమైన గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కాబట్టి పెద్దలు ఏవైనా మాట్లాడినా మీరు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండటం చాలా మంచిది. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఈ 5 రోజులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అయితే వహించండి. ఆవేశాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుని పెద్దల ఆశీస్సులు తీసుకుంటే ఈ 5 రోజులు కూడా మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందండి. ఇక కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడా మీ విద్యా గమ్యాన్ని మార్చే ఒక మహా అద్భుతమైన సమయం అండి. కన్యా రాశి వారి విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన తిరుగులేని కాలం. జూలై 7న మీ రాశ్యాధిపతి మరియు బుద్ధి కారకుడైన బుధ భగవానుడు అత్యంత అనుకూలమైన వృత్తి కర్మస్థానంలోనికి ప్రవేశించడం వల్ల ఈ 5 రోజుల్లో మీ బుద్ధి అద్భుతంగా వికసిస్తుందండి. మీ జ్ఞానశక్తి, గణితంలో మీకున్న ప్రజ్ఞ ఈ రోజుల్లో రెట్టింపు అవుతాయి. క్లాసులో లేదంటే మీరు చదివే ప్రదేశంలో అందరికంటే కూడా మీరే ముందుంటారు. ఎన్నాళ్లుగా మిమ్మల్ని వేధించిన చదువు పట్ల నిర్లిప్తత, శ్రద్ధ లేకపోవడం వంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదంటే ఉన్నత చదువుల కోసం కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారి కన్యా రాశి వారికి ఈ 5 రోజుల్లో కూడా విజయావకాశాలు మెండుగా ఉన్నాయండి. మీరు పెట్టే ప్రతి శ్రమకు, చేసే ప్రతి రివిజన్కు అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయండి. ఇక విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న మీ కళ, ఉన్నత విద్యాభ్యాసం కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకున్న మీ దీర్ఘకాలిక ఆశయాలు ఈ 5 రోజుల్లో కూడా నెరవేరబోతున్నాయండి. మీ రాశికి 12వ ఇంట అంటే వ్యయ స్థానంలో ఉన్న గ్రహాల సంచార అనుకూలత వల్ల ఈ జూలై 13 నుంచి 17 తేదీల మధ్య కాలంలో విదేశీ విద్యకు సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. చాలా కాలంగా ఆగిపోయిన మీ వీసా పనులు మరియు కాలేజ్ అడ్మిషన్లు వ్యవహారాలు అత్యంత సులభంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతకంటే గొప్ప సమయం రాదండి. మీ చదువుల్లో మరింతగా రాణించడానికి ప్రతిరోజు ఉదయాన్నే గణపతి ఆరాధన లేదంటే సరస్వతి స్మరణ చేయటం వల్ల మీకు అఖండమైన మేధస్సు సిద్ధిస్తుంది.
మిమ్మల్ని ఇన్నాళ్లుగా లోపల వేధించిన పాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సైతం కూడా ఇప్పుడు క్రమక్రమంగా నయమవుతాయి. కానీ 12వ ఇంట కేతు సంచారం వల్ల అప్పుడప్పుడు మానసిక అలసట పెరిగి శరీరంలో ఉష్ణం అంటే వేడి ఒక్కసారిగా పెరిగి ఛాతీలో గ్యాస్ లేదంటే యాసిడిటీ వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇది 12వ ఇంట కేతు వల్ల మనసు ఎప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండదు. సమాజంతో కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలని వింతైన నిర్లిప్తత, వైరాగ్య కోరిక మీలో 5 రోజుల్లో కూడా బలంగా పెరుగుతుంది. మీ మానసిక ఆందోళనను, భయాలను పూర్తిగా తగ్గించుకోవడానికి ఈ 5 రోజులు ప్రతిరోజు మీ ఇష్ట దైవాన్ని లేదంటే ఆ మహాదేవుడిని స్మరించుకోవడం పరమ శ్రేయస్కరం. ఈ 5 రోజుల్లో ఏది మీకు సరైనదో, ఏ బంధం మీ జీవితం నుంచి వదిలేయాలో మీకు తిరుగులేని స్పష్టమైన అవగాహన అనేది వస్తుందండి. ఈ పక్కా క్లారిటీతోనే మీరు ఒక సరికొత్త విశ్వాసాన్ని కూడా ఇస్తుందండి. భవిష్యత్తు గురించి మీలో ఉన్న అకారణ భయం పూర్తిగా తొలగిపోతుంది. మీరు అత్యంత ధైర్యంగా, గంభీరంగా ముందడుగు వేయగల మానసిక స్థితిలోనికైతే వస్తారు. ఇది కన్యా రాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి అత్యంత కీలకమైన మలుపండి. ముఖ్యంగా మీ మాటకు, మీ సిద్ధాంతాలకు ఈ జూలై 13 నుంచి 17 తేదీల్లో ఒక కొత్త విలువ రాబోతుంది. కన్యా రాశి వారు చాలాసార్లు తమ ఆత్మగౌరవం దెబ్బతినకూడదు అని చెప్పేసి గొడవలు ఎందుకని తమ మనసులోని బాధలను, భావాలను లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా సరే బయటకు వచ్చి రచ్చ చేయరు, మాట్లాడరు. అందుకే మీలోని బుద్ధి బలాన్ని, మీ విలువను చాలా మంది చాలా సందర్భాల్లో చాలా తక్కువ అంచనా వేస్తూ వచ్చారు, చేతకానితనంగా భావించారు. కానీ జూలై 13 నుంచి 17 వరకు మధ్య ఆ దౌర్భాగ్య పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుంది. మీ మాటకు సమాజంలో, కుటుంబంలో పరువు కూడా పెరుగుతుందండి. గతంలో మీరు చెప్పిన మంచి విషయాలను వినకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి తల వంచి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన సలహాలను కోరి స్థితికైతే వస్తారు. 5 రోజుల్లో మీ అద్భుతమైన మార్పు మీ కళ్ళ ముందే మొదలవుతుందండి. మీ ఉనికి ఈ సమాజానికి, మీ కుటుంబానికి ఎంత అవసరమో ఇతరులు ముక్కును వేలేసుకుని మరీ గ్రహిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి తీసుకెళ్తుందండి. ఇకపై మిమ్మల్ని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరమే ఉండదు. మీ విజయాలే మీ పక్క ప్లానింగ్ మీ తరపున గంభీరంగా మాట్లాడతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుందండి. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న ఆశ, ఒక కళ లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితం అది లేదు, ముగిసిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ జూలై 13 నుంచి 17 తేదీలు అది మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. ఆ విషయం లేదంటే ఆ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగియలేదని దానికి ఆ మహాదేవుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన అండి. అయితే ఈసారి మీరు పాత విధంగా ఆవేశంగా స్పందించరండి. మీకున్న పాత అనుభవంతో, పూర్తి అవగాహనతో, చాలా పరిణతో గంభీరంగా స్పందిస్తారు. గతంలో నమ్మి మోసపోయిన తప్పులను ఈ 5 రోజుల్లో మీరు అస్సలు కూడా పునరావృతమైనది చేయరు. కొన్ని విషయాలు మీ జీవితంలోని తిరిగి రావటం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, వాటికి ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే. అయితే ఈ జూలై 13 నుంచి 17 వరకు ఉన్న 5 రోజులు జాతకంలో 12వ ఇంట ఉన్న కేతు వల్ల మానసిక ఒత్తిడి, అకారణ భయం మరియు నిద్రలేమి సమస్యలు పూర్తిగా తగ్గించుకోవడానికి, అలాగే మీ లాభస్థానంలో ఉన్న ఉచ్చస్థితులు దేవగురు బృహస్పతి యొక్క అఖండ లాభాలను నిరంతరం పొందడానికి ఆ పరమ పవిత్రమైన పరిహారాలు ఇప్పుడు తప్పకుండా పాటించండి. అయితే ఈ 5 రోజుల్లో కూడా రాత్రిలో వచ్చే పీడకలు, నిద్రలేమి మరియు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని వేధించే ఆత్మన్యూన్యత భావము పూర్తిగా తొలగిపోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే లేదంటే సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని గణపతి అథర్వశేషం పఠించండి లేదంటే వినండి. దాంతోపాటు వీధి కుక్కలకు లేదంటే మోగజీవులకు ఆహారం కానీ, రొట్టెలు కానీ పెట్టండి. దీనివల్ల కేతు దోషం పూర్తిగా తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి. మీ సప్తమ స్థాని శని ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో ఎలాంటి మనస్పర్ధలు రాకుండా బంధాలు సత్సంబంధాలుగా కొనసాగటానికి ఈ 5 రోజుల్లో వచ్చే శనివారం నాడు ప్రశాంతంగా ఏదైనా శనివారంలో కానీ లేదంటే ఆంజనేయ స్వామి గుడిలో కానీ నల్ల నువ్వుల నూనెతో భక్తితో దీపారాధన చేయండి. దీనివల్ల ఈ బంధాల్లో ఉన్న అడ్డంకులు కానీ, చిరాకులు కానీ అన్నీ తొలగిపోతాయండి. ఇక మీ లాభస్థానంలో వచ్చే స్థితిలో ఉన్న గురువు ఇచ్చే ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనయోగాలు ఎప్పటికీ అలాగే నిలిచిపోయి ఉండటానికి గురువారం నాడు గుడిలో కానీ లేదంటే పేదవారికి కానీ శనగలు దానం చేయండి. లేదంటే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించండి. ఈ చిన్న పరిహారాలు నమ్మకంతో పాటిస్తే ఆ మహాదేవుని అనుగ్రహంతో 5 రోజులు కూడా మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగునైతే నింపుతాయండి. మీ రాశికి 12వ ఇంట కేతు సంచారం ఈ 5 రోజుల్లో కూడా పెట్టుబడులు పెట్టాలన్న, వ్యాపారాన్ని లేదా వృద్ధి వేసే మార్గంలోనూ మార్చాలన్నా కూడా మనసులో కొంత అకారణ భయం, ఆందోళన కలుగుతూ ఉంటుందండి. కానీ మీరేమీ భయపడకండి. మీ లాభస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి అనుభవజ్ఞులైన పెద్దల సలహా బాగా ఆలోచించి ధైర్యంగా ముందుకు వేస్తే 5 రోజుల్లో కూడా మీకు ఎలాంటి నష్టము ఉండదు, సదా లాభమే జరుగుతుంది. మీ వ్యాపారం మళ్ళీ తిరుగులేని లాభాల బాట పడుతుందండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటుందండి. అందుకే జూలై 13 నుంచి 17 వరకు 5 రోజులు కూడా జీవితానికి ఒక అద్భుతమైన మహామలుపు కాబోతుందండి. ఇవి సాధారణ రోజులైతే కావు. మీ జీవితంలో కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుంది. ఇది సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుంది. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి, చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. మీ మనసులో ఉన్న భయం పూర్తిగా తగ్గిపోతుంది. జీవితంపై ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా అనేది వేసుకోరు. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారి ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి సువర్ణ దశ అండి. ఈ కాలంలో మీపై మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితే ముందున్న కాలం అంతా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుందండి. ఇంతవరకు మీరు ఈ వీడియోను ప్రశాంతంగా చూసి ఉంటే మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. కన్యా రాశి వారి జీవితంలో 5 రోజులు ఒక లోతైన బలమైన మార్పుకు ప్రారంభ సంకేతాలండి. మీరు ఎన్నాళ్ళు ఎదుర్కొంటున్న మానసిక బాధలు,
అవమానాలు ఏవి కూడా వృధా కాలేదండి. మీ నిశ్శబ్ద సహనాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఆ మహాదేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తన భక్తులకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఏ బంధం నిలవాలి, ఏది ఇక్కడితో ముగిసిపోవాలి అన్నింటికి కూడా ఆయనే మీ అంతరాత్మ ద్వారా స్పష్టత అనేది ఇస్తున్నాడండి. ఇకపై మీరు మీ విలువను అసలు తక్కువ అంచనా వేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని, మంచితనాన్ని చేతకానితనంగా, బలహీనతగా భావించి వారిని పట్టుకుని అస్సలు వేలాడకండి. మీ భవిష్యత్తును భయంతో కాదు, ఒక అద్భుతమైన అవగాహనతో, ఆత్మవిశ్వాసంతో చూడండి. ఇది ఆ మహాదేవుడు కన్యా రాశి వారికి స్వయంగా ఇస్తున్న ఒక దారి చూపు, ఒక అద్భుతమైన సంకేతం. లోక సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.